అదిగో కడపూర ధ్వని మ్రోగు వేళాయను, నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను. నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. క్రీస్తు రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్న ఈ శుభ సమయంలో హతసాక్షుల గురించి మనం నేర్చుకుందాం. యేసు ప్రభు కొరకు మరణించడం అనేది ఒక అద్భుతమైన ఘట్టం. బైబిల్లోని కొత్త నిబంధనలో యేసు ప్రభు శిలువ మరణం జయించి మూడో దినం తిరిగి లేచిన తర్వాత ఇద్దరు మరణం గురించి ఇందులో వ్రాయబడింది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఒక గొప్ప సత్యం, స్తెఫను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాం. అపోస్తలుల కార్యంలో దయచేసి ఈ స్తెఫను 7వ అధ్యాయంలో అతను ఎలా చంపబడ్డాడు, అతడు మొదటి సాక్షి అని వ్రాయబడింది. అలాగే ప్రకటన 2వ అధ్యాయం 12వ వచనం గమనించాలి. ఇక్కడ 2:12 అనగా సంపూర్ణ సంఖ్య. ఇది ప్రకటన గ్రంథం. కొత్త నిబంధనలో మనకి 4 సువార్తల తర్వాత మనుషుల గ్రంథాలు, అంటే మనుషులు రాసిన గ్రంథాలు, దేవుని పక్షంలో రాసిన గ్రంథాలు. ఆ మొదటి గ్రంథమే అపోస్తలుల కార్యాలు. అపోస్తలుల కార్యంలో స్తెఫను మరణం. ప్రకటన గ్రంథం బైబిల్ గ్రంథానికి చివరి గ్రంథం. ఈ చివరి గ్రంథంలో స్తెఫను గురించి, తర్వాత అంతిప అనే వ్యక్తి గురించి కేవలం పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్న యేసుక్రీస్తే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. స్తెఫను మరణించినప్పుడు, స్తెఫను రాళ్లతో కొట్టబడినప్పుడు తండ్రి పక్కన మహిమలో కూర్చొని ఉన్న క్రీస్తు లేచి నిలబడ్డాడు. స్తెఫను హింసించబడ్డం, బాధించబడ్డం, మరణించడం ఆకాశమందున్న దేవుడు సర్వసృష్టికర్త లేచి నిలవబడి అతని మరణాన్ని గౌరవిస్తూ ఉన్నాడు, అభినందిస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. అతనికి మరుగైన మన్నాను ఇవ్వడానికి, అతనికి చెక్కబడిన ఆ తెల్ల రాతి మీద అతని పేరు రాసి పరలోక రాజ్యంలో అతన్ని ప్రశంసించడానికి క్రీస్తు ఎదురు చూస్తూ ఆయన కొరకు, ఆయన ఆత్మ కొరకు ఆయన సంతోషంగా స్వీకరించడానికి నిత్య జీవంలో జీవాధిపతిని క్రీస్తు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఎదురు చూశాడు, కానీ అంతిప మరణిస్తూ క్రీస్తు కొరకు ఆ 12వ వచనములో, అంటే 2వ అధ్యాయం 12వ వచనంలో పెర్గమలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. ఈ పెర్గమలో ఒక సంఘములో అంతిప అనే వ్యక్తి ఒక్కడు మాత్రమే నమ్మకంగా ఉన్నాడు. ఒకప్పుడు ఈ పెర్గమ అనే సంఘం చాలా నమ్మకంగా ఉంది, చాలా యథార్థంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది. కానీ రాను రాను వాళ్ళు దీవించబడ్డాక, ఆశీర్వదించబడ్డాక, ఐశ్వర్యవంతులయ్యాక ఇహలోక భోగాల్లో, ఇహలోక ఘనత కొరకు వాళ్ళు ఏం చేశారంటే క్రీస్తును అమ్మేశారు. పెర్గమలో ఉన్న పాస్టర్ గారు ఏం చెప్పినా ఆ సంఘం వినదు. పెర్గమలో ఉన్న ఆ క్రైస్తవులకి ఎంత బోధ చేసినా వాళ్ళు నమ్మరు. వాళ్ళు అందరూ వ్యతిరేకులుగా మారిపోయారు. దీవించబడ్డాక, అంటే దేవుడిచ్చిన దీవెనను తమకు తామే ఆస్తితో, ఘనత కొరకు, ఇహలోక మర్యాదలు ఆశించి క్రీస్తును అమ్మేశారు. యోధ ఇస్కరియోతు ముద్దు పెట్టి క్రీస్తును 30 నాణేలకు అమ్మేసినట్లు వీళ్ళు ఇహలోక వ్యవహారాల్లో మునిగిపోయి యేసును కూడా అమ్మేశారు. అలాంటి నేపథ్యంలో ఆ ప్రాంతము సొదొమ పట్టణంలాగే మారిపోయింది. సొదొమ పట్టణం
ఆ ఊరు ఆ ప్రాంతం ఎలాగైతే ఉందో ఈ పెర్గమ చుట్టూ వాతావరణం కూడా సొదొమ పట్టణస్థులుగా మారిపోయారు. రాను రాను బయట ఉండవలసిన సొదొమ పెర్గమ సంఘంలోకి ప్రవేశించింది. అందుకని పెర్గమలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము అని చెబుతూ ఆయన వ్రాస్తూ ఒక మాట ప్రస్తావిస్తున్నాడు. అందులో ఒక్కడు అంతిప అనేవాడు మరణం వరకు నమ్మకం ఉండి నా కొరకు అంతిప మరణించిన దినములలో అతడు నమ్మకంగా ఉన్నాడు, మీరు నమ్మకంగా లేరు. అతడు ఖచ్చితంగా ఉన్నాడు, మీరు ఖచ్చితంగా లేరు. అంతిప నమ్మకాన్ని వదులుకోవడంలో ఎప్పుడూ కూడా ముందుకు రాలేదు. నమ్మకం కోసం అతను పేదవాడుగా దరిద్రుడుగా అతను ఏం చేయబడ్డాడు? హింసింపబడ్డాడు. బహుశా అంతిపాను సంఘము హింసించింది, సమాజం హింసించింది, పరిస్థితులు అతన్ని ఎంతో కృంగదీశాయి. ఎందుకంటే సంఘంలో నీతి లేదు, సమాజంలో యథార్థత లేదు, అంతా మోసం. సైతాను వెలుపల ఉండాలి, ఇప్పుడు పెర్గమ సంఘంలోకి వచ్చాడు. సంఘంలో ఉన్న వాళ్ళందరినీ మోసగించాడు. కొందరు అబద్ధం ఆడుతున్నారు, కొందరు త్రాగుతున్నారు, కొందరు సంఘానికి నిర్లక్ష్యంగా వెళ్తున్నారు, కొందరు పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేస్తున్నారు. వాక్యాన్ని చదవడం లేదు, అలాగే వినడం లేదు, వింటున్నారు కానీ వ్యతిరేకిస్తున్నారు, నియమిక కూటాలకు రావడం లేదు. అన్ని విషయాల్లో వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. వ్యతిరేకంగా ఉన్న ఈ పెర్గమ సంఘములో ఒక వ్యక్తి అందరికంటే ముందు వస్తున్నాడు, అందరికంటే తన సాక్ష్యాన్ని చక్కగా కాపాడుకుంటూ ఉన్నాడు. అందుకని ఇప్పుడు సంఘంలో యథార్థంగా లేని వాళ్ళ మీదకి శ్రమ రాలేదు, యథార్థంగా ఉన్న ఒక్కడి మీదకి శ్రమ వచ్చింది. అంటే ఇక్కడ ఈ పెర్గమలో ఉన్న సంఘం గురించి మనం తెలుసుకుంటే, సంఘంలో ఉన్న నాయకుడు తప్పిపోయాడు, సంఘంలో ఉన్నవాళ్ళు తప్పిపోయారు. కానీ ఆ సంఘంలో అంతిప అనే ఒక్కడు మాత్రము తన విశ్వాసాన్ని అనే కవచాన్ని గట్టిగా పట్టుకున్నాడు. మరణం వరకు నమ్మకం ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేది నువ్వు అన్న ప్రకటన 2:10 అలాగే 3:11-10 వచనాల్లో ఉన్న ప్రకారంగా ఇతడు మరణం వరకు కూడా నమ్మకంగా ఉన్నాడు. ఈ వ్యక్తిని ఏం చేశారంటే ఆనాటి ప్రభుత్వం వాళ్ళు ఒక ఇత్తడి ఎద్దులో అది ఒక గేట్ ఉంది, అందులో ఆ గేట్ తీసి ఈ అంతిపాను యేసుప్రభుని విడిచిపెడతావా లేదా ప్రశ్నించారు. నేను విడిచిపెట్టను, ఆయన జీవాధిపతి, నేను మరణిస్తాను కానీ నేను క్రీస్తుకు వేరుగా జీవించలేను. క్రీస్తు నా కొరకు మరణించాడు, నేను ఆయన కొరకు మరణిస్తాను అని చెప్పి గట్టిగా క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పాడు. అలాగే వాక్యం కూడా చెప్పాడు. ఇదే నాకు మంచి సమయం అనుకున్నాడు. నేను మరణించే ముందు క్రీస్తు కొరకు సాక్ష్యం ఇస్తే నిత్యత్వంలో క్రీస్తు మెచ్చుకుంటాడు అనుకున్నాడు. ఈ అంతిప మరణించే ముందు అతను మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. అతనికి మంచి ఇల్లు, మంచి స్పెషలిటీసు, ఆనాటు భోగభాగ్యాలు ఏమీ లేవు, ఒక హరిపేద నిరుపేద. కానీ అతను కొంత మంచి నాలెడ్జ్ ఉన్నవాడే, మంచి జ్ఞానం ఉన్నవాడే, వాక్యం మీద పట్టు ఉన్నవాడు, ప్రార్థన మీద పట్టు ఉన్నవాడు, నీతి నియమాల మీద క్రీస్తు మీద ఎంతో యథార్థంగా జీవించిన ఈ అంతిపాను ఆ ఇత్తడి ఎద్దు గేటు తీసి ఆ పొట్ట లోపలికి తనను పంపి అది తాళం వేసి చుట్టూ కర్రలు పేర్చి అతి భయంకరంగా అతన్ని సాయంత్రము నిప్పంటించారు. తెల్లవారుల కర్రలు పేరుస్తూనే ఉన్నారు, నిప్పు అలా రగులుతూ ఉంది. అనగా వాళ్ళు ఎంతగా నిప్పంటించి అతన్ని కాల్చి చంపారు అని అంటే అతని బూడిద కూడా ఉదయానికి కానరాకూడదు అనుకున్నారు. అప్పుడు ఏం జరిగింది? ఈ సాయంత్రము మొదలుకొని 10 లారీలు, 20 లారీలో, 30 లారీలో తెలియదు కానీ ఆ కట్టెలు తెచ్చి అవి కాలుతూ ఉన్నప్పుడు మళ్ళీ కట్టెలు వేసేవారు, కాలుతుండగా మళ్ళీ కట్టెలు వేసేవారు. తెల్లవారులో ఉదయం దాకా ఆ కట్టెలు, ఆ కర్రలు పేర్చిన వాళ్ళు ఆ నిప్పంటించి అలసిపోయారు. తెల్లవారింది, ఆ నిప్పులు అలా కాలుతూనే ఉన్నాయి, కర్రలన్నీ ఖతమైపోయినాయి. వాళ్ళు ఆ తలుపు తీసి చూశారు. ఎందుకంటే వారు అంటించిన నిప్పుకి ఇంచుమించుగా ఆ ఎత్తు కరిగిపోవాలి, అంత భయంకరంగా. అయితే వాళ్ళు
తలుపు తీసి ఉదయం చూసినప్పుడు అతను మోకాళ్ళ మీద ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు. ఆ ప్రార్థనలో ఉన్న అంతిప అలాగే కళ్ళు మూసి పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. అంటే అతని దేహము బూడిదిగా మారి కనీసం బూడిద కూడా దొరకదు అని వాళ్ళు అంత అంచనాగా అంత భయంకరంగా కాల్చారు. కానీ అతను చర్మం మీద చిన్న గాయం కానీ లేక అతను వస్త్రం మీద చిన్న డాగు కానీ పడకుండా ఎలాగున్న వ్యక్తి అంతిప అలాగే ఉన్నాడు. అది చూసిన శత్రువులు హడిలిపోయారు. ఆ చుట్టూ ఉన్న ఆ సమూహము, యేసుక్రీస్తు అంటే వ్యతిరేకించిన సమూహము, అతని మరణాన్ని కళ్ళారా చూసి వీక్షించాలనే సంతోషంగా గుమికూడిన ఆ శత్రు సమూహము స్పాట్ మారు మనసు పొందారు. వెంటనే నిరిగిపోయారు, ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ కలిసి కన్నీళ్లతో యేసే దేవుడని సాక్ష్యం ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు కూడా క్రీస్తు కొరకు అంతిపలాగా చచ్చిపోవాలని క్రీస్తును సొంత రక్షకుగా అంగీకరించారు, విశ్వాసం ఉంచారు, బాప్తిసం పొందారు. అందులో కొందరు అంతిప తర్వాత చాలామంది క్రీస్తు రోమన్ల చేత వాళ్ళు హింసింపబడి చంపబడ్డారు. అది విశ్వాసం. ఒక వ్యక్తి మరణించాడు క్రీస్తు కొరకు, అతని తర్వాత తరాలు కూడా ప్రపంచవ్యాప్తంగా లక్షల కొద్దీ ప్రజలు క్రైస్తులుగా మారు మనసు పొందారు. ఇది అంతిప సాక్ష్యం. అంతిపలో ఉన్న సాక్ష్యము ఆ దినాల్లో ప్రతి క్రైస్తవుల్లో కూడా వ్యాపించింది. మనము కూడా అంతిపలాగా చచ్చిపోవాలి, లేక స్టెప్పన్లాగా చచ్చిపోవాలి. మన క్రీస్తులాగా మనం కూడా చంపబడాలి, మనం కూడా చచ్చిపోవాలి. అది అద్భుతమైన మరణం అని చెప్పి ఆనాటి క్రైస్తవులు క్రీస్తు కొరకు చనిపోవడానికి, సువార్త ప్రకటించడానికి, దరిద్రత అనుభవించడానికి, నిందలు ఎదుర్కోవడానికి, అవమానాలను ఎదిరించడానికి లక్షల సంఖ్యలో, ఇసుకెత్తే రాళ్ళను సంఖ్యలో బయటకు వచ్చారు. అది క్రైస్తవ్యం అంటే. ఆ దినంలో జరిగిన ఈ అంతిపాను గురించి పరలోకమందున్న దేవుడు ప్రశంసిస్తూ చెబుతున్న అద్భుతమైన మాట ఏమిటి? ప్రకటన 2:12 పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల కటకం గల వాడు చెప్పు సంగతులు ఏమనగా అంటే 2 అంచుల కటకము అని అంటే వీళ్ళు ఒకప్పుడు వాడి గల కటకములో అంటే వాక్యానుసారంగా జీవించారు, ఒక దిశలోనే జీవించారు, పరిశుద్ధులుగా జీవించారు. ఇప్పుడు 2 అంచులు గల ఖడ్గం గల వాడు చెప్పు సంగతులు ఏమనగా అంటే దాని అర్థం ఏంటి? నీవు ఒకప్పుడు వాక్యమనే వాడిగల ఖడ్గముగా నీవు ఉన్నావు, ఇప్పుడు నీ వాక్యానికి పదును తగ్గింది, మారు మనస్సు తగ్గింది, నువ్వు అపిత్రుడు అయిపోయావు, పాపంలోకి వెళ్ళిపోయావు, చీకట్లోకి వెళ్ళిపోయావు, డబ్బు బిలాబోధలోకి వెళ్ళిపోయావు, నువ్వు రహస్యంగా మందు తాగుతున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, కోప్పడుతున్నావు. ఒక్క మాట చెప్పాలంటే నువ్వు గుడికి వెళ్ళేటప్పుడు నిర్లక్ష్యంగా వెళ్తున్నావు, మధ్యన మానేస్తున్నావు. మానేయడం తప్పుపోవడం. ఈ పెర్గమాలో సైతాను ప్రవేశించింది అనడానికి, ఈ సైతాను ప్రవేశించి విశ్వాసంలో ప్రవేశించి విశ్వాసాన్ని నిర్లక్ష్యంగా మార్చేసింది. స్త్రీలు కూడా రివర్స్ అవుతున్నారు ఈ రోజుల్లో సంఘాల్లో. అంటే వారిలోకి వచ్చింది ఎవరో తెలుసా? లూదియా సంఘంలోకి యెజబెల్ అనే స్త్రీ వచ్చి కూర్చుంది. ఇప్పుడు సంఘాల్లో విశ్వాసుల్లో కూడా స్త్రీల్లో కూడా యెజబెల్ అనే సైతాన్ వచ్చి కూర్చున్నాడు. అందుకనే చాలా సంఘాల్లో స్త్రీ దైవజనుని వ్యతిరేకించింది అంటే దాని అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని వ్యతిరేకించింది స్త్రీ అంటే దాని అర్థం ఏంటి? వాక్యం చెబుతున్న దైవజనుని వ్యతిరేకించింది, వాక్యం వినడం లేదు, నమ్మడం లేదు, ఆలస్యంగా వస్తుంది, నియామక కూటాలని వ్యతిరేకిస్తుంది, అసలు ఏ కార్యక్రమానికి ఈమె రాదు. అంటే దీని అర్థం ఏంటంటే ఈమెలో యెజబెల్ స్త్రీ ప్రవేశించింది. ఎంతో ఈ సంఘము ఎవరిది? యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చిన సంఘం. ఈ సంఘములో నాయకురాలు ఎవరు అనంటే లూదియా. ఇప్పుడు లూదియా సంఘం అంటే ఒక స్త్రీ. ఈ ప్రపంచంలో కూడా స్త్రీ సంఘాలు ఉన్నాయి, స్త్రీలు నడుపుతున్న సంఘాలు ఉన్నాయి. స్త్రీలు దేవుని చేత పిలువబడి ఎంతో అద్భుతంగా వాళ్ళు రక్షించబడి వాక్యం చెబుతున్నారు, మంచిదే, సువార్త ప్రకటిస్తున్నారు, మంచిదే. కానీ ఈ లూదియా సంఘము అంటే ఈమె యథార్థంగా ఉంది, ఖచ్చితంగానే ఉంది,
ఈమె తర్వాత మరొక స్త్రీ వచ్చింది, మరొక స్త్రీ అనే నాయకురాలు వచ్చింది. లేక ఈమె బ్రతుకుండగానే వ్యతిరేకించే స్త్రీలు లేచారు. అంటే ఇప్పుడు సంఘంలోకి, లూదియా సంఘంలోకి యెజబెల్ స్త్రీ వచ్చింది. అంతిప అంటే పెర్గమా సంఘంలోకి బిలాము వచ్చాడు. బిలాము వచ్చాడు, ఇక్కడ యెజబెల్ స్త్రీ వచ్చింది. ఈ రెండు సంఘాలే. ఈ రెండు సంఘాల్లో యథార్థత లేదు, దేవుని ప్రభావం లేదు, మహిమ లేదు, మహిమకరమైన సంబంధమైన కార్యాలు లేవు. ఈ సంఘం భ్రష్టు పట్టింది. అలాగే క్రీస్తు 2వ శతాబ్దంలో ఈ లోకంలో ఒక స్త్రీ, ఒక పేద స్త్రీ, ఆమె పేరు బ్లాండీనా. ఈ బ్లాండీనా అనే ఈ పేద స్త్రీ, ఈమెకు మంచి ఇల్లు కానీ స్పెషలిటీస్ కానీ చెప్పుకోదగ్గ క్వాలిఫికేషన్ కానీ ఏమీ లేదు. దీనురాలు, యథార్థంగా జీవిస్తుంది. ఆమె వయసు 15 సంవత్సరాలు. అయితే పోర్టికస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని వయసు 15 సంవత్సరాలే. అతను కూడా యథార్థవంతుడు. ఈ రోమ్ ఈ పరిపాలనలో వీళ్ళిద్దరి గురించి రోము వారు విన్నారు. ఈ రోమ ప్రభుత్వం వారు ఏమని విన్నారంటే, క్రైస్తవులందరూ అటు ఇటు ఉంటారు, కానీ ఈ పోర్టికస్ అనే ఈ 15 సంవత్సరాల బాలుడు, బ్లాండీనా ఈ 15 సంవత్సరాలు ఉన్న ఈ యువతి, వీళ్ళిద్దరూ నమ్మకం చాలా బలమైనది, చాలా ప్రశంసనీయమైనది అని వీళ్ళిద్దరి గురించి రోమా గవర్నర్కి తెలిసిపోయింది. అక్కడ ఒక వ్యక్తి ఉండేవాడు. ఈ రోమన్ ప్రభుత్వానికి సాడీలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉండేవారు. అప్పుడు వాళ్ళు ఏమని సాడీలు చెప్పారంటే, అందరిలాగా కాదు కానీ వీళ్ళిద్దరూ కూడా చాలా ఖచ్చితమైన యథార్థవంతులు. వాళ్ళిద్దరు కానీ క్రీస్తును వదిలేస్తే మన దేశంలో అందరూ విగ్రహారాధన ప్రారంభిస్తారు. క్రైస్తవులు అందరూ కూడా అసత్య క్రైస్తవులుగా మారాలంటే వీళ్ళని ముందు అంతమొందించాలని వీళ్ళు ఏం చేశారంటే ఖైదు చేశారు, బానిసలుగా చేశారు. అయితే ఈ బ్లాండీనా అనే ఈ 15 సంవత్సరాల బాలిక చాలా పేదరాలు. బహుశా ఈమె తల్లిదండ్రులు చనిపోయి ఉండవచ్చు. ఈమె చాలా బలహీనమైన స్త్రీ, కానీ నమ్మకత్వంలో నెంబర్ 1, సువార్త ప్రకటించడంలో నెంబర్ 1, సువార్త ప్రకటించడంలో, ఉపవాసంలో, సహవాసంలో, సంఘ పరిచర్లో, దైవజనుడు ఏది చెబుతే అది చేయడంలో ఈమె కష్టించి పని చేసుకున్న డబ్బులు తెచ్చి మందిరానికి ఇచ్చి, దైవజనులకి ఇచ్చి, క్రీస్తు కొరకు అనేకులను క్రీస్తులోకి నడిపించిన యథార్థవంతురాలు. ఈమె సువార్త ప్రకటించి వేలాది మందిని క్రీస్తులకు నడిపించింది. ఆమె ఆశయం ఏంటంటే, క్రీస్తు కొరకు మనం యథార్థంగా బ్రతకాలి, క్రీస్తు కొరకు మనం యథార్థంగానే మరణించాలి. మనం బ్రతుకుడు క్రీస్తే, చావైన లాభమే. క్రీస్తు కొరకు మనం బ్రతికి ఉన్నంత కాలము యథార్థంగా జీవించాలని ఆమె క్రైస్తవుల ముందు, అన్యుల ముందు, అధికారుల ముందు సాక్ష్యం చెప్పేది. ఇలా సాక్ష్యం చెప్పేటప్పుడు ఈ బ్లాండీనాను, పోర్టికస్ అనే వీరిని ఇంకా అనేకులను క్రైస్తవులను ఖైదు చేశారా, వీళ్ళు బానిసలుగా ఉంచారు. అంతే, వీళ్ళు ఏం చేయలేదు. వీళ్ళు ఎదురుగుండా చాలామంది క్రైస్తవులు ఏం చేశారు, సింహాలకి ఆహారంగా వేశారు, కాల్చి చంపారు. శిలువ ఆకారంలో చాలా భయంకరంగా వాళ్ళందరూ చంపినప్పుడు వీరిద్దరి విశ్వాసం మరింత బలంగా నిండిపోయింది. రోమ ప్రభుత్వం వారు అనుకున్నారు, ఇంతమంది చచ్చిపోవడం చూసిన ఈ బ్లాండీనా, పోర్టికస్ అనే వీరు ఖచ్చితంగా క్రీస్తుని వదిలేస్తారు, మనకి క్రీస్తు వదిలే అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ వయసు కేవలం 15 ఇయర్స్. వీళ్ళు చిన్నపిల్లలు, వీరు ఆ వివాహానికి కూడా ఇంకా సిద్ధపడిన వాళ్ళు కాదు, చిన్న పిల్లలు కదా వీళ్ళు, చిన్న టీనేజ్, చిన్నవాళ్ళు. వీళ్ళు ఎలాగైనా చచ్చిపోతారని వీళ్ళు కళ్ళ ఎదుటే అనేకులు చంపేయడంతో వీళ్ళు అనుకున్నారు, ఆహా ఎంత అద్భుతంగా చనిపోతున్నారు క్రీస్తు కొరకు, వీళ్ళు క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించి క్రీస్తుని కలుసుకుంటున్నారు. అయితే ఇక త్వరలో నాకు కూడా ఇదే అవకాశం వస్తుంది, నేను కూడా క్రీస్తుని కలుసుకుంటానని బ్లాండీనా, పోర్టికస్ అనే ఈ వ్యక్తి అనుకున్నారు. ఈలోగా మరణం ఎవరికి వచ్చింది?
మరణశిక్ష ఎవరికి వచ్చింది? పోర్టికస్ అనే వ్యక్తికి వచ్చింది. అప్పుడు పోర్టికస్ వ్యక్తి దగ్గరికి వచ్చి అన్నది, బ్లాండీనా, పోర్టికస్ నువ్వేం భయపడకు. మనం ఇంతకు ముందు చూసాం, వాళ్ళందరూ క్రీస్తు కొరకు మరణించి క్రీస్తుని కలుసుకొని నిత్యత్వంలో నీ కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు ధైర్యంగా ఉండు, మరణానికి భయపడకంటే, లేదు బ్లాండీనా నేను భయపడతలేదు అన్నాడు. పాపం సింహాలకు ఆహారం చేశారు. చాలా భయంకరంగా అతన్ని చంపినప్పుడు అతను వెంటనే చనిపోయాడు. ఎందుకంటే లేత వయసు, చిన్న పిల్లవాడు, 15 సంవత్సరాల వయసు అంటే ఏముంటుందండి చెప్పండి. బ్లైండీనా ఆ తర్వాత పోర్టికస్ మరణించాక ఇప్పుడు చీట్ వేశారు, బ్లాండీనా పేరు వచ్చింది. బ్లాండీనాను చాలా భయంకరంగా హింసించారు. ఆమె చాలా బలహీనమైన స్త్రీ. ఆమెను కాలుతున్న కుర్చీ మీద కూర్చొని కానీ ఆమె మరణించలేదు. అరే సింహాలు వదిలేరు, సింహాలు ఏమీ చేయలేదు. మరేం చేశారు? ఆంబోతులు వదిలేరు. ఆంబోతు ఇంచుమించుగా 10 సార్లు కొమ్ములతో ఆమె ఇసిరివేసింది. ఆమె గాలిలో అలాగే ఎగిరి ఆకాశం కింద పడింది. అయినా ఆమె మరణించలేదు. ఆమె ఎముకలు ఇరిగిపోలేదు. ఆమెకి గాయాలైతే అయ్యాయి కానీ ఆమెకు మరణం రాలేదు. దొన్నపోతులు కొట్టాయంటే మనిషి స్పాట్లో చచ్చిపోతాడు. 10 సార్లు విసిరినా ఏం అమ్మలేదు. ఒకసారి, 2 సార్లు, 3వసారి ఆ ఇనప కుర్చీని పెట్టి బగబగా కాలిపోతున్న కుర్చీలో ఆమెను కూర్చుండబెట్టి మంటలో కాలిన ఆమె చనిపోలేదు. వాళ్ళు ఆశ్చర్యకితులయ్యారు. ఎందుకంటే ఆ సీన్ ఇంచుమించుగా 25,000 కంటే ఎక్కువ మంది చూస్తున్నారు. 50,000 ఉండొచ్చు. ఇసుకెత్తే రాళ్ళను సమూహం బ్లాండీనా చచ్చిపోకుండా బ్రతికుండడం. ఒక బలహీన స్త్రీ, 15 సంవత్సరాలు ఉన్న స్త్రీ, ఒక బాలిక అండి, ఒక బాలిక. ఆమె చనిపోలేదంటే రోమా ప్రభుత్వంలో ఉన్న అధికారులకు, సైనికులకి ఆశ్చర్యం కలిగింది. ఆ సైనికులందరూ కలిసి ఆమెను విష ప్రయత్నాలు చేయడంలో, చంపడంలో విఫలమయ్యారు, అలిసిపోయారు. సాయంత్రం నుంచి తెల్లవారులు ఆమెను కొడుతూ ఉన్నారు, కొరడతో కొడుతున్నారు, గాయపరుస్తున్నారు, తన్నుతూ ఉన్నారు. కాలిపోతున్న కుర్చీలో కూర్చొని పెట్టారు, దొన్నపోతుతో పొడిపించారు. ఆమె చచ్చిపోలేదు. వాళ్ళు కోపముతో ఒక సైనికుడు అందరూ చూసి యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆ దేవుడు బ్లాండీలో ఉన్నాడు అని అన్నప్పుడు ఒక సైనికుడు ఆ రోమ అధికారి కళ్ళ ముందు ప్రశంసలు పొందాలనుకుని ఆమెను ఏం చేశాడు? కర్కశంగా ఆమె గుండెల్లో కట్నం పెట్టి పొడి చంపేశాడు. ప్రభుత్వ అధికారి చప్పట్లు కొట్టాడు కానీ అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆ సీన్ చూసి ఇది అమాన్యసం, ఘోరం. ఒక 15 సంవత్సరాల బాలికను ఎన్నో రకాలుగా 10 రోజులుగా, 20 రోజులుగా, ఒక నెల రోజులుగా టార్చర్ పెట్టిన దొన్నపోతు పొడిచిన బ్రతుకుంది, అగ్నితో కాచిన బ్రతుకుంది, ఒక శిలువ ఆకారంలో ఇలాగ కట్టేసి కాల్చేసిన మంటలేసిన బ్రతికుంది అని అంటే నిజముగా క్రీస్తు దేవుడు, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే ఈ ప్రపంచానికి దేవుడు, రక్షకుడు అని వాళ్ళందరూ చప్పట్లు కొట్టి క్రీస్తును మహిమపరిచారు. అది చూస్తున్న ఆ గవర్నర్ దగ్గర ఉన్న ఒక సిపాయి ఆమెను చాలా దారుణంగా పొడి చంపాడు. అంటే చంపినందుకు గవర్నర్ మెచ్చుకున్నాడు కానీ పరలోకం, స్వర్గం ద్వేషించింది. చచ్చిపోతున్న బ్లాండీనా ఆమె అలాగే దేవుని కొరకు మరణిస్తూ క్రీస్తును చేరుకుంటున్నప్పుడు పరలోకం దిగి వచ్చింది. పరలోకం ఆమెను కౌగిలించుకుంది. పరలోకంలో ఉన్న పరిశుద్ధులు, దేవదూతలు, మికాయేలు, గాబ్రియేలు, తండ్రిన దేవుడు ఎదురొచ్చి పరలోక తలుపులు తెరిచి ఆమెను చేయి చాపి ఆహ్వానించి ముద్దు పెట్టుకొని, రా నా కుమార్తె బ్లాండీనా, ఎంత త్యాగం నీది. నీకు ముందుగా చనిపోయిన పోర్టికస్ను నువ్వు బలపరిచావు, నేను చూస్తూనే ఉన్నాను. నా కొరకు శ్రమల్లో నువ్వు శక్తి పొందుకున్నావు ప్రభువా. ఆమె ఏమంటుందంటే మరణించకముందు ఈ శ్రమలు నాకు శక్తినిచ్చాయి. క్రీస్తు నిమిత్తం ఈ శ్రమలు పట్టకు నేను ధన్యురాలు అయ్యాను. శ్రమల్లో నేను బలం పొందాను. శ్రమల్లో, అవమానాల్లో నేను ఓర్చుకోవడానికి నువ్వు నాకు శక్తినిచ్చావు, ఓర్చుకోవడానికి నువ్వు నాకు బలంనిచ్చావు. ఆ బలమే శక్తి నీతో ఐక్యపరిచిందని ఆమె తనలో తాను నేను క్రైస్తవురాలని,
నేను ఏ పాపం చేయలేదు. ఆమె చెబుతున్న మాట ఏంటో తెలుసా? నేను క్రైస్తవురాలనే, క్రీస్తు కొరకు యథార్థంగా జీవిస్తున్నాను, నేను ఏ పాపం చేయలేదు, పాపము చేయకుండా తప్పు చేయకుండా హింసించబడుతున్నాను, నేను చనిపోతాను. కానీ చూస్తున్న మీరు కూడా క్రీస్తును కలిగిన తర్వాత, క్రీస్తును నమ్మిన తర్వాత మీకు ఇలాంటి శ్రమలు వస్తాయి, మీరు కూడా ఇలాగే నాలాగే దేవుని కొరకు నమ్మకంగా జీవించండి, క్రీస్తు మీకు జీవకిరీటం ఇస్తాడని ఆమె మంటల్లో కష్టాల్లో సాక్ష్యం చెప్పింది. ఇప్పుడు క్రీస్తుని చేరుకొని అంటుంది, ప్రభువా నేను ధైర్యంగా ఉండడానికి నువ్వే నాకు శక్తినిచ్చావు, అందుని బట్టి నీకు స్తోత్రం అని చెప్పి ఆ క్రీస్తే ఆమెను కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. ఎందుకంటే ఆమెకు 15 సంవత్సరాలు. ఈనాడు యవనస్తులైన మీరు, పిల్లలైన మీరు క్రీస్తు కొరకు నీ సాక్ష్యం ఎలాగుంది? దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట, లూకా 21:17, నా నామ నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషించబడదురు, తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడదురు, వారు మీలో కొందరిని చంపింతురు. అంటే మన ఇంట్లోనే శత్రువులు ఉన్నారు, మన కుటుంబంలోనే మనకు శత్రువులు ఉన్నారు, మన స్నేహితుల్లోనే శత్రువులు ఉన్నారు, మన గ్రామంలోనే శత్రువులు ఉన్నారు, నీ అన్నదమ్ముల్లోనే శత్రువులు ఉన్నారు. ఎవరు ఆ శత్రువులు? ఎవరు అని అంటే, నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో, నిన్ను ఎవరైతే టార్చర్ పెడుతున్నారో, ఇది బైబిల్లో యేసుప్రభు చెప్పిన మాట. వాళ్ళ తల్లి అయినా, తండ్రి అయినా, అన్నయ్య అయినా, తమ్ముడైనా, చెల్లి అయినా, స్నేహితుడైనా, బంధువైనా, స్నేహితుడైనా నిన్ను హింసించడానికి సాతాను దూతలు నీ చుట్టూ తిరుగుతున్నారని గుర్తుపెట్టి, బ్లాండీనా ఎలా నిలబడిందో, అంతిప ఎలా నిలబడ్డాడో దేవుడు ప్రశంసించాడు. నీవు అలా నిలబడు, నీవు ఓర్చుకో. ఆ ఓర్పే పరలోకంలో నా తండ్రిని చూసే నేత్రాలు నీకు ఇస్తాడు. నువ్వు అలా చనిపోతే నీ పేరు మరుగై ఉన్న మన్నాను తింటావు, నీ పేరు జీవగ్రంథంలోంచి తుడిపి పెట్టబడదు, నీ పేరు తెల్లని రాతి మీద చెక్కుతాడు. నువ్వు ఈ లోకయాత్ర ముగించినప్పుడు నీ పేరు బంగారు అక్షరాలతో పరలోక గుమ్మ ముందు దగదగ మెరుస్తుంటుంది. కోట్ల కొద్ది పరిశుద్ధులు, దేవదూతలను నీకోసం ఇలా ఎదురు చూస్తారు. అలాంటి కృప దేవునికి ఇవ్వాలని నేను ప్రార్థిస్తాను. పరిశుద్ధులు ఈ వాక్యం నా బిడ్డలు దీవించండి. నీ మహిమలో, నీ చిత్తములో, నీ రెండో రాకడలో ఇక్కడ నా ప్రతి నా సహోదరులను సంఘాన్ని సిద్ధపరచండి. ఈ వాక్యముతో వీరిని ఆశీర్వదించండి. రాబోతున్న నీ రాకడ కొరకు నీ బలమైన ఆత్మ, నీ బలమైన పునాదులుగా, బలమైన సాక్షులుగా పరిశుద్ధాత్మ అభిషేకంతో వీరిని నింపి నీ రెండో రాకడ కొరకు ప్రశస్త వస్త్రాలు, మహిమవస్త్రాలతో సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో, కలుషమెల్ల కడిగే ప్రభు ఎంతో ప్రేమతో, ఎంతో ప్రేమతో. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో, కలుషమెల్ల కడిగే ప్రభు ఎంతో ప్రేమ.